మనం కరెంటు బిల్లు కట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే మీకు కరెంటు ఫ్రీగా వస్తే ఎంతో బాగుంటుంది కదా. అంతేకాదు ఫ్రీగా వాడుకున్నాక మిగిలిన కరెంటుపై డబ్బులు వస్తే ఆఫర్ వింటుంటే షాకింగ్ గా ఉంది కదా. ఇదంతా కేంద్రం తీసుకువచ్చిన ఒక స్కీమ్. ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూపాయలు 75,000 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టనున్న ఈ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని మొదట ప్రకటించారు. ఈ సోలార్ ప్యానెల్ పథకం కింద లబ్ధిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది అని మోదీ అభిప్రాయపడ్డారు. ఇంటిపై 3 కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే 225 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. 1 కిలోవాట్ సౌర పలక రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న పలకలు ఏర్పాటు చేసుకుంటే నెలకు సగటున 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4,320 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు నెలకు 200 యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు అమ్ముకోవచ్చు. ఇందుకు ప్రస్తుత ధర ప్రకారం యూనిట్ కు ₹5.05 చెల్లిస్తుంది. 3 కిలోవాట్లకు 1,80,000 ఖర్చు అవుతుంది. ₹78,000 సబ్సిడీ లభిస్తుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తులో ఇంటి అవసరాలు పోగా మిగిలిన విద్యుత్ను నెట్ మీటరింగ్ ద్వారా డిస్కమ్ కు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకు రుణం తీర్చవచ్చు. హైదరాబాద్ లో ఈ స్కీమ్ కి చాలా ఆదరణ లభిస్తోంది. అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మాదాపూర్ లోని ఫార్చ్యూన్ టవర్స్ పై నిర్వాహకులు 250 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ పలకను ఏర్పాటు చేసుకున్నారు. సగటున రోజుకు 1000 యూనిట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. నెలకు సగటున 3 లక్షల రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ జిల్లాల నుంచి 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఔత్సాహికులు TSNPDCL వెబ్సైట్లోకి వెళ్లి డిస్కమ్ పేరు, కరెంట్ కనెక్షన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ వంటి వివరాలను ఈ పీఎం సూర్యఘర్ పోర్టల్లో నమోదు చేయాలి.